అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. Sena Prasthanam for national integration extend its heartfelt congratulations to Honorable Prime Minister Shri Narendra Modi ji on completing 12 years of dedicated service to the nation and becoming the longest serving democratically elected Prime Minister in the history of independent India. Under his visionary leadership, India has witnessed a transformational progress in development, good governance, national security, digital empowerment, infrastructure creation, healthcare, and the promotion of India's civilizational heritage and cultural values. His leadership has strengthened India's global standing and inspired confidence among millions of Indians. ఈ సేనా ప్రస్థానం 12 సంవత్సరాలు మోదీ గారిని లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా మనం చూడటానికి కారణం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ పాస్ట్. ఒకసారి మన గతం చూడాలి. ఒకసారి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మన కమర్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలో దాడులు చేసి 72 గంటలు ఉగ్రవాదం పిడికిల్లో ఇరుక్కుపోతే ఆ రోజు దేశం అంతా ఒకే ఒక ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరికి. అంటే ఒక పట్టుమని 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఇంత శక్తివంతమైన ఒక మిలిటరీ సత్తా ఉన్న దేశాన్ని మనం బిగించచ్చా అంటే అది చాలా చాలా ఇబ్బంది కలిగజేస్తుంది. అంటే ఏంటి దీనికి కారణం ఏంటి? దెన్ there was a thought then. So India needs a very strong and robust leadership. I was in Varanasi to I took my father's ashes. నా తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేయడానికి నేను వారణాసి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అది. ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే పట్టుమని 10 మంది వచ్చి ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టేయగలరా? అది నన్ను చాలా చాలా తినేసింది ఆలోచన. అంటే ఫర్గెట్ అబౌట్ డెవలప్మెంట్, అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్. వీటన్నిటికంటే కూడా ముందు మనం భద్రతగా ఉండాలి. వీ హ్యావ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ అవర్ ఓన్ మదర్ల్యాండ్. అలాంటిది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇది బాంబేలో జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. ఆ రోజు నాకు అనిపించింది ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఎవరన్నా అలా ఉంటారా ఎవరన్నా అనేది నేను మనసుగా ఆ రోజు కాశీ విశ్వేశ్వరుడిని మొక్కుకున్నాను. ఆ రోజు నాకు ఒక మాటలు గుర్తొచ్చినాయి. నాని పాల్కేవాల్ గారి మాటలు. లీగల్ లూమినరీ, ఫండమెంటల్ రైట్స్ కోసం ఎమర్జెన్సీ టైంలో పోరాడిన వ్యక్తి. అంటే ఇండియా హ్యాస్ గిఫ్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లీడర్స్ ఇన్ ఇట్స్ డార్కెస్ట్ టైమ్స్. అంటే చాలా చీకట్లో ఇరుక్కుపోయినప్పుడు, దారి తెలియనప్పుడు భారతదేశంకి ఒక బలమైన నాయకుల్ని తెచ్చుకోవడం తెలుసు. సో ఆ రోజున నాలాగా ఎంతమంది కోరుకున్నారో తెలియదు. ఆ రోజున వాళ్ళందరి కోరికకి పర్సానిఫికేషన్ శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీజీ. నా దేశం చాలా ముఖ్యం. దేశం బాగున్నప్పుడు ఒకరోజు అటు జరిగిన అభివృద్ధి ఉన్నా లేకపోయినా దేశానికి బలమైన నాయకత్వం, తద్వారా బలమైన వ్యవస్థ నిర్మించకపోతే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ భయంతో ఉంది. సో అందుకని దీన్ని ఫస్ట్ రెజల్యూషన్ కింద ఈ సేనా ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీలో ముందు నరేంద్ర మోదీ గారికి ఎందుకు దీన్ని రెజల్యూషన్ 1 పెట్టామంటే దీనికి కారణం అది. అలాంటి నాయకుడికి మనస్ఫూర్తిగా మరోమారు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. The resolution to ఇందాక మనోహర్ జీ చెప్పినట్టు నేషన్ ఫస్ట్ ఆల్వేస్, ఇందాక చెప్పిన కంటిన్యూటీ. జనసేన పార్టీ బిలీవ్స్ దట్ నేషన్ ఇంట్రెస్ట్ మస్ట్ ఆల్వేస్ టేక్ ప్రిసిడెన్స్ ఓవర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ and that India's diversity in languages, cultures and traditions is a source of strength that must be protected and celebrated. The convention resolves to work towards a strengthening national integration, safeguarding India's sovereignty and security, upholding constitutional democratic values and firmly opposing all
divisive forces that threaten the unity and integrity of the nation. Nation first, always. ఇందాక మన తనీష్ చెప్పినట్టుగా బీయింగ్ ఎ సోల్జర్ సన్, నువ్వు సైనికుడిగా మీరు ఉన్నప్పుడు ఇంతమంది సైనికులు భారతదేశ సరిహద్దుల్ని గస్తీ కాస్తున్నప్పుడు, ఎక్కడో సియాచిన్ గ్లేసియర్స్లో ఎముకలు కొరికేసే చల్లో కాస్తున్నప్పుడు వాళ్ళని మనం నువ్వు ఏ జిల్లా నుంచి వచ్చావు, ఏ నెలలో పుట్టావు, ఏ భాష మాట్లాడతామని అడగం. నువ్వు ఇండియాని కాపాడుతావా లేదా ఇండియా భద్రతను కాపాడుతావు, అదొకటే అడుగుతాం మనం. వాళ్ళకి మనం అదే సైనికుడు కుటుంబాలకి కానీ పిల్లలకి కానీ వచ్చేటప్పటికి నువ్వు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చావు అనగానే ఎవరికైనా ఏమనిపిస్తుంటే మరి మాకు దేనికి చేయాలి సర్వీస్ అంతా అనిపిస్తుంది. అటువంటి ఒక సోల్జర్ సన్, ఒక మిలిటరీ అధికారి కొడుకు, సైనికుడు కొడుకు ఆ మాట మాట్లాడుతుంటే ఇది మనందరం నిజంగా ఆలోచించాల్సింది. ఈరోజు మన అందరంగా కూర్చోబెట్టి ఇంతమంది రాజకీయాలు చేస్తున్నాం, ఇంతమంది ఉన్నామంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులు నిజంగా వాళ్ళ పహారా కాయిపోతే మనం ఏం చేయలేము మనం. సో అలాంటి సైనికులకి ఈరోజు మేము ఈవినింగ్ నివాళి ఎందుకు అర్పిస్తున్నామంటే మీరు లేకపోతే మేము లేము. ఇఫ్ ఇండియన్ మిలిటరీ ఈస్ నాట్ దేర్ and this country would have gone, we can't even imagine what would be the future of this country. So that's the reason today, evening post this program, we're going to pay our respects to Indian military today. Before we move to resolution 3, crisis to confidence, a national party is not defined by number of states in which it contests elections. It is defined by whether it practices the same constitutional values in every state. ఒక జాతీయ పార్టీ నువ్వు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేసావు, ఎన్ని ఎలక్షన్లు కొట్లాడావని కాదు, నువ్వు అదే రాజ్యాంగ విలువల్ని మీ ప్రతి రాష్ట్రంలో మీరు పాటిస్తారా లేదా అనేది. ద కాన్స్టిట్యూషన్ కెన్ నాట్ హ్యావ్ వన్ మీనింగ్ ఇన్ ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీకి ఒక విలువలోనూ మీరు పాలించే రాష్ట్రాలకి ఇంకొక రూలింగ్ కుదరదు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కెన్ నాట్ చేంజ్ విత్ పొలిటికల్ కన్వీనియన్స్. ఇఫ్ వీ ట్రూలీ బిలీవ్ ఇన్ భారత్ జోడో, then we must first ensure that our politics is united by one constitutional standard, equal citizenship, equal dignity and equal respect for every Indian in every corner of this republic. Only then does Bharat Jodo becomes more than a slogan. It becomes a national commitment. And now I remind you to revisit how Congress government in Telangana is abusing constitution by denying permission to Janasena's meeting in Telangana. It's a constitutional abuse. ఇప్పుడు ఈరోజు 1200 మంది మన సాగర్ కానీ సంపత్ నాయక్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే 12 మంది అమరుడు వీరులు చనిపోతే మీకు వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవట్లేదా మీకు? 1200 యువత కుటుంబాలు ఈరోజు అందరం జెన్జీని మాట్లాడుతూ ఉన్నాం. వాట్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ లాస్ దేర్ లైఫ్స్? 1200 పీపుల్ హ్యాడ్ లాస్ దేర్ లైఫ్స్. దే వర్ యంగ్ కిడ్స్, చిన్న పిల్లలు, అందరూ కాలేజీల్లో స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు. యువతని బలి చేసి నాయకులు గద్దెలకి ఎక్కారు. ఈరోజు జెన్జీ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ జెన్జీ దేర్ ఇస్ ఆల్వేస్ వన్ జనరేషన్, ఎ యంగ్ జనరేషన్ హూ హ్యాడ్ లాస్ట్, maybe in confusion, maybe in emotion. They went to Naxalism, they went to different walks of different kinds of ideologies. తెలంగాణ సాధనకు కూడా నాకు ఎందుకు తెలంగాణ మీద అంత గౌరవం ఉంటుంది, ఆ యువతను చూసి నాకు నిజంగా గౌరవం వస్తుంది. ఒక నేల కోసం ఇంత ఆత్మ బలిదానాలు చేసుకుంటారు అనేది. నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణ యువత తాలూకు బలిదానాలకి నన్ను కదిలించేసింది. 1200 అమరులు చచ్చిపోతే వాళ్ళకి నివాళులు అర్పించడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వాల. అంటే ఈ దేశంలో నేను ఇక్కడ రేపు పొద్దున ఇండియా గేట్కి వెళ్ళి నేను సైనికులకి వందనం చేయాలంటే నేను ఎక్కడ పుట్టాలి? కాశ్మీర్లో పుట్టాలా? పంజాబ్లో పుట్టాలి? ఇది నా నేల కాదు, నా దేశం కాదా? అలాగే 1200 మంది అమరవీరులకి నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ పోరాటం. 1 సంవత్సరం పైన లేటుగా వచ్చింది తెలంగాణకి ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వేచ్ఛ. 47 అందరికీ ఆగస్టులో వస్తే తెలంగాణకి సెప్టెంబర్ 48లో వచ్చింది.
అలాంటి తెలంగాణ స్ఫూర్తిని నేను చూసి 1200 మంది యువతకి మనం నివాళులు అర్పిద్దామంటే నువ్వు అది కూడా చేయనివ్వవు అంటే దిస్ ఈజ్ ద హిపోక్రసీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందుకని నేను ఐఎమ్ కమిటెడ్ ఫర్ తెలంగాణస్ డెవలప్మెంట్. నాకు తెలంగాణలో తెలంగాణ నాయకులు చెప్తున్నాను, నాకు ఐ డోంట్ నీడ్ ఎనీ పోస్ట్. నేను 1200 మంది యువత బలిదానాల మీద ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ వచ్చిందో ఆ ఆశయాల కోసం నా నేలలో భాగం, మన భారతదేశంలో అంతర్భాగం ఉంది. ఆ నేల కోసం జనసేన తన వంతు తన కృషి చేస్తున్న మీకు మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. మీకు అంటే ఫ్రమ్ క్రైసిస్ టు కాన్ఫిడెన్స్ ఇవన్నీ చెప్తుంటే, అంటే 2000 ఒక పార్టీని ప్రారంభించి ఒక పార్టీని 12 సంవత్సరాలు కేవలం ఒక 7 సిద్ధాంతాలతోటి కూర్చోబెట్టి బతికే సిద్ధాంతాలు అవన్నీ. ఇందాక తనీష్ చెప్పినట్టుగా అవి చాలా ఏదో మన ఏమంటారు దాన్ని హార్వర్డ్లోనో లేదంటే కూర్చోబెట్టి కేంబ్రిడ్జ్లోనో కూర్చున్నాయి కాదు, మన నేల మీద నడిచినాయి. మన మన్ వాసన అండి అంట తమిళ్లో, మట్టి మన మట్టిలోంచి పుట్టినాయి మన అవసరాలు. ఈరోజు ఇంతమంది కేరళ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే ఇందాక తనీష్ చెప్పింది కానీ, పొద్దున్నుంచి మన కేరళ నుంచి వచ్చిన మన నాయకులు చెప్పింది కానీ, మన సభ్యులు చెప్పింది కానీ, కర్ణాటక నుంచి, ఇవన్నీ మన నేలకు అవసరమైన ఆలోచన విధానం జనసేన పెట్టింది. అందుకే జనసేనకి చాలా చాలా లాంగ్ భవిష్యత్తు ఉంది దీనికి, అది నిలబడాలి దీనికి. సో నేను ఇది నిలబడ్డప్పుడు Janasena has went through a lot of turbulence. And when you believe in some ideology, be ready to lose. Be ready to get to completely you lose yourself you had to immerse in it. Meeku daari teliyadu, emi teliyadu. It only whether I am going ahead or not. అట్లాగే జనసేన ప్రయాణం ప్రస్థానం 2000 ఓడిపోయిన తర్వాత ఎస్పెషల్లీ 19 నుంచి 24కి వి రియల్ స్ట్రగల్డ్ అ లాట్. మాకు హోప్ లేదు, ఉంటామో లేదో తెలియదు, కానీ లోపల గుండెల్లో మటుకు కొట్లాటే ఉంది. మేము ఆగం. పోట్లాటం మేము బతకడానికి పిలిచే ఊపిరి మాకు. అంటే ఇది పెట్టుకున్నామే కాబట్టి అది ఎలాంటి పార్టీ అంటే మేము పెట్టుకున్న పార్టీ ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ క్రిమినలైజేషన్. అంటే ఏదైనా సరే ముందు మీరు చూస్తాం సోషల్ మీడియా అబ్యూస్ దగ్గర నుంచి డెత్ థ్రెట్స్ తాగిస్తారు. దే డోంట్ మైండ్. They wiped out their own uncles in their own families. That kind of political party, we fought against it. And scams కానీ ఇలాంటి వాటి మేము కొట్లాడి ఎందుకు చెప్తున్నాను మిగతా నాయకులందరికీ కొంటే, you take inspiration from us, you take inspiration from what we did in Andhra Pradesh, you can do it in your own respective regions and states. మీరు చేయగలరు, మీరు నమ్మాలంతే. సో అందుకని ఈ రోజున మేము ఒకసారి తగ్గటం, పరిమితి కుదించుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద స్టేట్. సో అందుకని కొన్నిసార్లు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్ట్రాటజిక్ థింకింగ్. చాలా స్ట్రాటజిక్ థింకింగ్ లేకపోతే పాలిటిక్స్లో మనం రాణించలేం. ఈ రోజున మనం మాట్లాడుకోవాలి, మనం మాట్లాడుకోవాలంటే Janasena's 12 years of journey is a sacrifice, service and people's trust. We reaffirm that this journey represents a movement built on sacrifice, sustained through service and strengthened by the trust of the people. The core of Janasena remains rooted in perseverance and public responsibility. Janasena తాలూకు దేని మీద ఉన్నాయంటే, అంటే దెబ్బతిన్నా కానీ విపరీతమైన సహనం, వదలం ఒకసారి పట్టుకుంటే. అలాగే బాధ్యత. We reiterate that Janasena is a political movement with a strong national outlook, one that deeply respects regional aspirations while remaining firmly committed to the unity, integrity and nation building of Bharat. అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం, భాషా సంస్కృతిని పరిరక్షించే ఆలోచన విధానం,
ఇవన్నీ కూడా దట్స్ వై వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ కేరళ, వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ కర్ణాటక, వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ మహారాష్ట్ర, వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ రెస్ట్ తమిళనాడు. ఇట్స్ ఓన్లీ బికాస్ వీ బిలీవ్ ద డైవర్సిటీ ఈజ్ a greatest asset of this nation. Again, that's what we firmly believe. That's what in resolution 4 it reflected.